రికార్డింగ్ నంబర్ 20. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కంసుడికి నిద్ర పట్టని రాత్రులు ఎక్కువైపోయినాయి. ఎన్ని విధాలుగా సరిపెట్టుకున్నా దేవకీదేవికి పుట్టిన పిల్లవాడు, 8వ గర్భంలో పుట్టిన పిల్లవాడి గురించి విపరీతమైన భయం, ఆందోళన రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది, కానీ తగ్గటం లేదు. ఏదో మోసం జరిగింది అని ఒక నమ్మకంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మక్కర్లేదో తెలియటం లేదు. పిచ్చివాడిలాగా రాత్రిపూట నిద్రలేక విపరీతంగా ఆలోచిస్తూ ఉండిపోతున్నాడు. అతని భార్యలేమో బ్రహ్మచర్య దీక్షలో ఉండి జరాదేవిని ఉపాసన చేస్తూ ఉన్నారు. కంసుడు రాత్రిపూట ఆ ఏకాంతాన్ని భరించలేకపోతున్నాడు. ఒక్కడే ఉండి ఆ రాత్రులు భరించలేని విపరీతమైన బాధ పెరిగిపోయింది అతనికి. భయము, ఆందోళన, ప్రాణభయం, విపరీతమైనటువంటి ప్రాణభయం, ఒంటరితనం అతన్ని మరీ బాధ పెట్టేస్తోంది. 2 విషయాలు ఉన్నాయట. ఒకటేమో మద్యము బాగా తాగటం, రెండోదేమో స్త్రీలు. యవన వేశ్యలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చక్కగా అంతఃపురంలో వాళ్ళందరికీ చోటు దొరికింది. ఒకరోజు ఒక వేశ్యతో అతను ఆనందపడుతూ ఉన్న సమయంలో సరస సల్లాప గోష్ఠిలో ఉన్నాడుట ఒకరోజు. అట్లాంటప్పుడు మెరుపు మెరిసినట్టుగా ఒక సంకల్పం ఎక్కడి నుంచో మనసులోకి వచ్చిందిట. వెంటనే లేచాడు. ముండకౌశికుడు దగ్గర ఏదో చితాభస్మము, ఒక పుర్ర అవన్నీ పట్టుకొచ్చాడు కదా ఆ రోజు. అవన్నీ ఆ పూజా ద్రవ్యాలన్నీ తీసుకున్నాడు. బాగా తాగి ఉన్న ఆ వేశ్యను లాక్కుని వెళ్ళి రథం ఎక్కాడు. రథంలో చాలా దూరం తనే రథాన్ని నడిపించుకుంటూ కొండలోయల మధ్యలో ఉన్న శ్మశానానికి చేరాడు. ఈ ముండకౌశికుడు నేర్పించిన తంత్ర విద్యలన్నీ కూడా శ్మశానాల్లో చేయవలసిన కార్యక్రమాలే, క్షుద్ర విద్యలు అంటాం మనం. ముండకౌశికుడు మధుర వదిలేసి వెళ్ళిపోయాడు అని గమనించాడు. ముండకౌశికుడికి భయం వేసింది. కంసుడు మాటిమాటికి వస్తాడేమో లేనిపోంది. తర్వాత ఇలా చేయటం తప్పు అని వాళ్ళ గురువుగారు వాడికి చెప్పిన విషయం ముండకౌశికుడికి బాగా వెనకాల తరుముతోంది. ఇలా చేస్తే నువ్వే నాశనం అయిపోతావు, గురుద్రోహం అవుతుంది అని చెప్పాడు ఆయన. ధర్మానికి మటుకే వాడాలి ఈ విద్యలు, అధర్మానికి నువ్వు వాడావంటే, వెధవ పనులు చేయటానికి వాడితే నువ్వే నాశనం అయిపోతావు అని చెప్పాడు ఆయన. అది గుర్తొచ్చింది వాడికి. గుర్తొచ్చి వెళ్ళిపోయాడు కదా, అది వెళ్ళిపోయాడు అని ఇప్పుడు గమనించాడు కంసుడు. వెంటనే నా దగ్గర నాకే తెలుసు కదా ఏమేం చేయాలో, అది నేను చేస్తాను అనుకుని వెంటనే మొదలుపెట్టేశాడు తన సాధన కార్యక్రమాన్ని చేయటానికి. అది నందుడు కంసుని చూసి వెళ్ళిపోయిన రోజు అన్నమాట. నందుడు వచ్చి కంసుణ్ణి చూసి వెళ్ళాడు ఆ రోజే. అప్పుడు ఇంతలో ఆ వేసి అడిగింది, నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అడిగింది. అడిగితే మనం ఏకాంతంగా హాయిగా ఉండటానికి అన్నాడు. అంటే అట్లయితే ఈ పుర్రెలు, ఈ పూజ సామాన్లు ఇవన్నీ ఎందుకు, మీరు తంత్ర విద్యలన్నీ చేస్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నన్నేం బలివ్వటానికి తేలేదు కదా అని అడిగింది. కంసుడు అన్నాడు, నేను బలిస్తే మటుకు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, అయినా నేను ఆ పని చెయ్యనులే, నేను ఒక పూజాక్రమం చేద్దామని వచ్చాను, దాన్ని చెయ్యాలంటే నిన్ను అమ్మవారి స్థానంలో ఉంచి పూజ చేయాలి, పూజ అయిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తాను, ఏం వర్రీ అవ్వమాక అన్నాడు. కంసుడు పూజ చేసి వేశ్యను చింత చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఆవిడ ముఖంలో ముండకౌశికుడిచ్చిన సింధూరం తిలకం పెట్టాడు, బొట్టు పెట్టాడు. ఆవిడకు ప్రజ్ఞలో ఒక తీవ్రమైన పరిణామం, ఒక మార్పు వచ్చేసింది. ఆ బొట్టు పెట్టంగానే అదంతా మంత్రించిన విషయాలు కదా అవన్నీ. ఆవేశంతో ఊగిపోతూ జుట్టు విరబోసుకొని బట్టలు విప్పేసి చెట్టు కింద ఊగుతూ మూలుగుతూ కూర్చుందిట. ముండకౌశికుడు ఉపదేశించిన పద్ధతిలో కంసుడు ఆవిడ్ని పూజ చేశాడు. వెంటనే ఆవిడకు పాలు విపరీతంగా కారిపోవటం మొదలుపెట్టినాయట. కంసుడు ఏం చేశాడంటే ఒక విషసర్పాన్ని తీసి ఆవిడ స్తనాలకు పూసి, ఆ విషాన్ని ఆవిడ స్తనాలకు పూసి చెట్టుపైకి చూస్తూ, నీ పేరేమిటి అని అడిగాడు. చెట్టు మీద నుంచి ముక్తకేసిని, బట్టలు లేకుండా పెద్ద ఇంతలావు పిశాచం ఒకటి దిగి వచ్చి ఆ వేశ్యని ఆవహించింది. అప్పుడు ఆవహించిన తర్వాత ఈ వేశ్య అన్నది నా పేరు పూతన అని చెప్పింది. కంసుడు ఆవిడ్ని మంచి మంచి బట్టలు కట్టి మంచి అలంకారాలన్నీ పెట్టి
మళ్ళా రాజభవనానికి తీసుకొచ్చి బాగా అభిమంత్రించాడు. కొన్ని మంత్రాలు చదవాల్సిన అవసరం ఉంది. ఆ మంత్రాలన్నీ చదివాడు. గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ చంపేసేయి. దేవకికి అష్టమ గర్భంలో పుట్టిన పిల్లవాడెవరో కనుక్కో, వెతికి వాణ్ణి చంపేసేసి నువ్వు క్షేమంగా వెనక్కి తిరిగిరా పూతన అని చెప్పాడు. అంటే పూతన అనే పిశాచాన్ని ఈ వేశ్య మీద వాడు ఆ పూనేటట్టుగా చేశాడన్నమాట. ఆవాహన చేశాడు. ఆ వేశ్య వెంటనే అసలే తాగి ఉన్నది కదా, తూలుతూ ఆ మూడో జాము దాటే సమయంలో గిరగిరా తిరుగుతూ బయలుదేరి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు వ్రజగోకులం ఈ వీళ్ళున్న వైపు ప్రయాణం చేసింది. గ్రామం నుంచి గ్రామానికి నడిచి వెళ్ళిపోతూ ఒక్కొక్క గ్రామంలో ఉయ్యాల్లో పడుకున్న పిల్లల్ని ముట్టుకోగానే ఆ పిల్లలు కెవ్వున కేకబెట్టి చనిపోతూ ఉండటం అనేది జరిగింది. ఆవిడ రాకపోకలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఆవిడ్ని చూడంగానే వాళ్ళు స్టన్ అయిపోయి నిలబడిపోతున్నారు. అంటే మంత్రశక్తితో వాళ్ళు దే కుడ్ నాట్ మూవ్ అన్నమాట. ఏమీ చేయలేక నిలబడిపోతారు స్టన్ అయిపోయి స్టాచ్యూస్ లాగా. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనస్సు పనిచేస్తుంది. దాంతో గ్రామంలో అంత గగ్గోలు పుట్టింది, భయం పుట్టిపోయింది. అయినా కూడా సూటిగా ఆ అమ్మాయి నడిచి వస్తూ ఉంటే ఎవ్వరు ఆపటానికి ఎవరి మనశ్శక్తి పనిచేయటల్లా, స్తంభించిపోతున్నారు అందరు. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టన్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఆవిడ రాగానే. తెలిసిపోతుంది ఆవిడ వచ్చిందని, కానీ వాళ్ళెవరు ఆపలేకపోతున్నారు. ఆవిడ వ్రజగోకులంలో నందుడి పల్లె అయిన ఘోషము అనే ప్రదేశానికి వచ్చింది. నందుడి ఊరికి వచ్చింది. చెరువు గట్టు మీద ఒక పుట్ట ఉంటే ఆ పుట్ట ముందు నిలబడి పుట్టలో చేయబెట్టి ఒక నల్లటి కృష్ణ సర్పాన్ని తీసి తలబట్టుకొని బయటికి లాగింది. కుడి అరిచేత్తో సర్పం దౌడలు, ఆ పాము దౌడలు నొక్కంగానే విషం బయటికి వచ్చింది. ఆ విషం తీసి తన స్తనాలకు బాగా రాసుకుంది. చెరువు గట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి సాయంకాలం అయిపోయింది ఆవిడకి. ఆవిడని చూసి గ్రామంలో కుక్కలన్నీ అరుస్తూ వెంటబడ్డాయి. ఆ ఊరికి కొత్త మనిషి అయినందువల్ల, లేకపోతే కారణం ఏమిటి కుక్కలు అరవటానికని ఎవరికి తెలియదు. ఇప్పటికి సాయంకాలం అయిపోయింది. ఆవులన్నీ కూడా వెనక్కి వస్తూ ఉన్నాయి. దోవలో వ్రజంలో ఉన్న గోపకాంతలందరూ, గొల్లవాళ్ళందరూ, వైశ్యుల ముత్తైదువలు, వైశ్య కుటుంబాల్లో ముత్తైదులందరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ నందగోపుడి ఇంటికి నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఆవిడ వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళతో సంభాషణ మొదలుపెట్టింది. మీరంతగా ముచ్చటగా వర్ణించుకుంటూ ఉన్నారే, ఆ పిల్లవాడు ఎంత పిల్లవాడేమిటి, ఎంత వయస్సు వాడిది అని అడిగింది. వీళ్ళు ఎంతసేపు కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఎప్పుడు కలిసినా. అందుకని మళ్ళీ ఈవిడ కూడా వాళ్ళల్లో కలిసి అడిగింది. గౌరీ అనే ఆవిడంది, ఈరోజు 13వ రోజు, అయితే మాత్రం ఏంటి, అతడు 13 రోజుల పిల్లవాడిలాగా ఉండడు, చెబితే నమ్మవు నువ్వు అసలు. వయస్సుతో సంబంధం లేని చిరునవ్వులు, వింత చూపులు చేస్తాడు. 4-5 నెలల వాడిలాగా తేరిపార చూస్తాడు, మొహాలు చూసి గుర్తుపడతాడు అంది. పద్మిని అంది, ఎత్తుకోని వాళ్ళు పాపాత్ములు, ఎంత చక్కగా ఎవరెత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఎన్ని రకాల విద్యలు చూపిస్తాడో, ఎన్ని సూటిగా కళ్ళల్లోకి చూసి కిలకిలా నవ్వుతాడు. ఎవడో యవనంలో ఉన్నవాడు మనల్ని చూస్తూ ఉన్నట్టుగా సిగ్గు కలుగుతుంది మనకి అన్నది పద్మిని. ఈ మాటలు వినంగానే పూతన ఉలిక్కిపడ్డది. తటాలున మనస్సులో చిన్న భయం వచ్చి సూదిలాగా గుచ్చుకుందిట. ఆ స్పర్శతో ఆవిడని ఆవేశించిన భూతం కాస్త టక్కుమని శరీరాన్ని వదిలేసి మింటి మీదికి వెళ్ళిపోయింది, ఆకాశంలోకి ఎగిరిపోయింది. మళ్ళీ క్షణంలో వెనక్కొచ్చి వేశ్యదేహాన్ని ఆవహించింది. ఆ క్షణకాలంలోనే వేశ్యకు తన తెలివి స్ఫురణకొచ్చింది. తను ఎక్కడికి పోతున్నదో తెలియక తికమకబడింది. మళ్ళా పిశాచం ఆవేశించంగానే మళ్ళీ మాయమైపోయింది అది. ఆవిడ ఇట్లా అంది, మళ్ళీ ఆ వేశ్య ఇట్లా అంది, అట్లా అయితే ఆ వింత శిశువుని తప్పకుండా చూడాలి, నేను కూడా మీతో వస్తాను, అట్లాంటి పిల్లవాడిని చూడాలనుంది నాకు కూడా, నేను ఈ ఊరికి కొత్త, నన్ను లోపలికి మీతో పాటు తీసుకెళ్ళి పిల్లవాడిని చూపిస్తారా, నేను ఒక్కసారి వాడిని ఎత్తుకోవాలని ఉంది అని అడిగింది. మృణాళినంది, ఏమనుకోవాకొక మాట అంటాను, నీ వాలకం చూస్తే బిడ్డలు కనిపెంచిన దానిలాగా లేదే, అసలు నీ వేషం చూస్తే సంసారిలాగా లేవు, నీకు అసలు ఆ పిల్లవాడిని ఎత్తుకోవటం చేతవుతుందో లేదో కూడా తెలియటం లేదు అంది. అనగానే పద్మినంది, ఇంకా నయం,
పాలు ఇస్తానన్నావు కాదు, ఎక్కడి నుంచి వచ్చావు తల్లి మా ఊరికి అంది. ఈ వేశ్య అన్నది, మాది సూరసేన మధుర, ఇక్కడ నందగోపుడి గ్రామ వైభవం అంతా చూద్దామని వచ్చాను, అందరూ ఈ గ్రామం గురించే మాట్లాడుకుంటున్నారు అంటే, మృణాళిని అన్నది మీ ఆయనది ఏ గ్రామము అన్నది. పూతన మాట్లాడలేదు. కుమార్ అన్నది, ఈవిడ వ్యవహారం చూస్తే అసలు నిత్య సువాసినిలాగా ఉంది, ఒక వేశ్యలాగా ఉంది, మొగుడు మొద్దులోని దాన్ని చంపవాక నువ్వు అంది. హైమావతి, నీకేమైనా పిల్లలున్నారా అని అడిగింది. అడగంగానే పద్మినంది, నోరు మూసుకో, 10 మంది తొక్కిన దారిలో గడ్డి మొలుస్తుందా, పిల్లలేమిటి పిల్లలు అంది. పూతనన్నది, మీ గ్రామవాసులకు అసలు నాగరికత లేదు, మోటుగా సూటిగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా మాట్లాడతారు అన్నది. అంటూ ఉండగానే ఇంతలో అందరూ కూడా నందుడి వాకిట్లోకి చేరారు. ఆ ప్రాంగణంలో సాయంత్రం పూట ముత్తైదువులందరూ చేరి ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు పిల్లవాడిని ఎత్తుకుంటూ మొహాన్ని చూసి నవ్వించుకుంటూ ఆనందపడిపోతున్నారు. ఒక్కొక్కళ్ళ కళ్ళల్లోకి చూస్తూ వాడేమో చిరునవ్వులు చిందిస్తున్నాడు. పూతన ప్రాంగణ ద్వారం ప్రవేశించేటప్పటికి పూతన లోపల జస్ట్ గుమ్మం దాటంగానే నవ్వుతూ ఉన్న పిల్లవాడు కెవ్వుమని కేకబెట్టి ఏడ్చాడు కృష్ణప్ప, మన కృష్ణుడు. అందరూ పూతన వైపు వింతగా చూశారట. మంత్రసాని కోకిలమ్మేమో, ఎవరి కళ్ళే ఇవి, పాపిష్టి గుడ్లు మాడిపోను, ఎవరు చూపుబడి ఇలా ఏడుస్తున్నాడో వీడు అన్నదిట. పూతన సూటిగా వచ్చి పిల్లవాడిని ఎత్తుకోవటం కోసం చెయ్యి చాచి అడిగింది. చిలకమ్మంది, అబ్బో, కాళ్ళు చేతులు కడుక్కొని రావే పెద్దమ్మవారా, కాళ్ళు చేతులు కడుక్కోకుండా పిల్లవాడిని ఎవరిస్తారు అన్నది. పూతన వెంటనే కుండలో నుంచి నీళ్లు తీసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పిల్లవాడిని ఎత్తుకుందాం అనుకుంది. కానీ ఇంతలో కెవ్వున ఏడుస్తున్నాడు, వాడికి ఆకలిగా ఉందేమోనని యశోదకిచ్చారు. వాడు యశోద చేతుల్లో కూడా నిలవలే, రోహిణి ఎత్తుకుంటే నిలవలే. ఇంతలో పూతని చేతులు జాపితే పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. పూతన ఎత్తుకోగానే కిలకిలా నవ్వాట. నవ్వి కేరింతలుగా ఆడుకున్నాడు అనమాట, కాళ్ళు చేతులు కొట్టుకొని. మృణాళిని ఎగతాళిగా ఇట్లా అందిట, ఇంకేముంది, పిల్లవాడికి నువ్వు నచ్చావు కావాళ్ళు, మొగుడు పిల్లలు లేకున్నా పర్వాలేదులే, పాలివు చూస్తాను అన్నదిట. పూతన అందిట, ఎందుకమ్మా అట్లా ఆడిపోసుకుంటారు, నా బాధ మీకేం తెలుస్తుంది, నాకు పుట్టిన బిడ్డలు చనిపోయారు, వీడిని ఎత్తుకుంటే ఎక్కడెక్కడి స్పర్శలో నాకు గుర్తొస్తున్నాయి అంటూ ఉండగానే అందరూ చూశారు. పిల్లవాడికి పాలివ్వటం మొదలుపెట్టింది ఆవిడ. ఆసక్తితో పాలు తాగుతూ ఉన్నాడు. ఆవిడ వాడి కళ్ళల్లోకే చూస్తూ ఉండగానే కళ్ళు కదలకుండా అయిపోయినాయి. దేహం గడగడా వణికింది, గుండె దడదడా కొట్టుకుంది. పూతనకి ఆనంద పారవస్యం వచ్చేసి కళ్ళు బయర్లు గమ్మి తెలివి తప్పి పడిపోయిందిట. పూతన పారవస్యంతో నెమ్మదిగా మూలిగిందిట. ఇంతలో తటాలున పిడుగుబడ్డట్టుగా భయంకరమైన కేక పెట్టింది. చెట్ల మీద పక్షులన్నీ గొల్లున పైకి లేచినాయిట, కుక్కలు భయంతో పెద్ద పెద్దగా అరిచినాయిట, ఆవులు కట్లు తెంచుకొని పరుగు ఎత్తినాయిట. ఆడవాళ్ళందరికీ తెలివి తప్పిపోయింది. ఆ కేకతో పూతన విరుచుకుని వెనక్కి పడిపోయింది. ఒక భయంకరమైన ఆకారం ఇంత లావున, అంత ఎత్తున, ఆకాశం అంత ఎత్తున ఆ ఇంటి ప్రాంగణంలో నుంచి ఆ వాళ్ళ లోగిలి దాటి ఆ బయట దారిలో బాటలో నగ్నమై బట్టల్లేని ఒక శరీరం, దేహం విరుచుకొని కాళ్ళు చేతులు చాచి విలవిల తన్నుకుందిట. కూరలతో, మిడిగుడ్లతో, బయట పెట్టిన పెద్ద నాలికతో, మెళ్ళో పుర్రలతో వేసిన దండతో, నడుమంతా కూడా కృష్ణ సర్పపు పాములు కట్టుకోనుందిట, మొలత్రాడులాగా. క్షణకాలమే నగ్న పిశాచ రూపం కనిపించింది అందరికీ. కనిపిస్తూనే క్షణంలో మళ్ళీ మాయమైపోయిందిట. కొంతమంది చూశారు, చూస్తూ ఉండగానే మాయమైపోయింది. ఆడవాళ్ళందరికీ కొంచెం తెలివి తెచ్చుకొని వచ్చి, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆడవాళ్ళే, చూసేటప్పటికీ ఆ వేశ్య దేహము మిడిగుడ్లతో నోరు తెరుచుకొని కనిపించింది. వేశ్య శరీరం కనిపించింది అక్కడ. వెనుక్కు విల్లులాగా వెనక్కి పడిపోయి తన్నుకుంటూ రక్తం కక్కుకుంటూ చచ్చిపోయింది. దేహం గాలి ఊదిన బంతిలాగా బిర్ర బిగిసిపోయిందిట. కోకిలమ్మ వెంటనే పిల్లవాడిని, ఆవిడ వక్షస్థలం మీద ఉన్న పిల్లవాడిని ఎత్తి చేతుల్లోకి తీసుకుంది. వీడేమో కిలకిల కిలకిలా నవ్వుతున్నట్ట.
అయినా కూడా గోపకాంతలందరూ భయపడ్డారు. పిల్లవాడిని కాత్యాయనీదేవి పూజా మందిరానికి తీసుకెళ్ళి విభూతి పెట్టి దిష్టి తీశారు. గర్గ మహర్షికి కబురు పెట్టారు. ఆయనొచ్చి రక్ష కట్టారు. పూతన కేకకు ఎక్కడో బయట ఎక్కడో ఉన్నారు నందగోపుడు అతని పరివారం అంతా కూడా. వాళ్ళందరూ కర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ గ్రామంలో వాళ్ళు భటులు రావటం, ఏదో అల్లర్లు చేయటం వాళ్ళకందరికీ అలవాటు. అందుకని ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా అయితే రావటానికి. వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. రాగానే చచ్చిపోయిన స్త్రీ దేహం ఉన్నది ఇక్కడ. క్షణం లోపల ఆశ్చర్యం, భయం, అసహ్యం అన్నీ వచ్చినాయట వాళ్ళకి. గర్గ మహర్షి ఇట్లా చెప్పారట, పూతన అనే బాలఘాతిని, పిల్లల్ని చంపే ఒక పిశాచం ఈవిడని ఆవేశించి ఇంత పని చేసింది. ముండకౌశికుడు ప్రాణప్రతిష్ఠ చేసిన పిశాచం తప్పించుకోలేక అష్టదిగ్బంధనంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దానికి ఈ పిల్లవాడి స్పర్శతో విమోచన కలిగింది. ఈవిడ శరీరాన్ని మీరు గౌరవం చేయండి. పిల్లవాడికి పాలిచ్చింది కాబట్టి తల్లితో సమానం. దహనం ఈ రాత్రి జరపటానికి తీసుకెళ్ళిపోండి. మనిషి శరీరమేమో దహనం పగలుపూట చేయాలి, పిశాచాలు ఆక్రమించిన శరీరాన్ని రాత్రిపూట చేయాలి అన్నారట గర్గ మహర్షి. దహనం చేయటం. గోపకులందరూ ఆవిడ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి దుంగల మధ్యలో నిలిపి దహనం చేశారు. దేహం కాలుతున్న మంటల నుంచి మంచి గంధము, కస్తూరి, కర్పూరం వాసనలు, మంచి మంచి వాసనలు వచ్చి చుట్టూతా వ్యాపించినట. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు చనిపోతే గాని అటువంటి వాసనలు రావు. వీటన్నిటికీ కూడా పూర్వపు కథలు కొన్ని ఉంటాయి, మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. భాద్రపద మాసం శుద్ధ షష్ఠి రోజు సాయంకాలం సంధ్యాకాంతులలో, సాయంకాలపు ఎర్రని సూర్యకాంతిలో రక్తంతో విలవిలా తన్నుకుంటున్న ఒక పిశాచి శరీరం కంసుడికి ఆకాశంలో ఒక ఫిగర్ లాగా లైట్గా కనపడిందిట. పూతన చచ్చిపోయింది అని అతనికి సందేహం వచ్చింది ఆకాశంలో అలా కనపడంగానే. ఆ రాత్రే మళ్ళీ ఆ లోయలో శ్మశాన ప్రదేశానికి వెళ్ళాడు. మద్యంతో కలిపిన కొండ చిలువ కొవ్వుతో, టేకు కర్రల సమిధలతో హోమం చేశాడు. నోరు పెద్దగా తెరుచుకున్న ఒక పెద్ద రాక్షసుడి తల ఒకటి, శిరస్సు ఒకటి వికటాట్టహాసం చేస్తూ చింత చెట్టు మీద నుంచి ఎగిరి కిందకు వచ్చి నిలబడింది వాడి హోమానికి. దానికి కిందగా తిరుగుతున్న బండి చక్రం లాంటి ఆకారం ఒకటి ఏర్పడింది అన్నమాట. ఆ రాక్షసుడిని ఉద్దేశించి, అంటే ఆ రాక్షసుడిని ఆవాహన చేశాడు ఈ కంసుడు. ఆవాహన చేశాడు. ఆ రాక్షసుడు వచ్చాడు. ఏమన్నాడంటే రాక్షసుడితో కంసుడు, దేవకి అష్టమ గర్భంలో పుట్టినవాడు ఎక్కడున్నాడో గమనించి చంపేసిరా నువ్వు అన్నాడు. అనగానే వికటాట్టహాసం అంటే గట్టిగా పెద్దగా నవ్వుతూ, వికటంగా నవ్వటం అన్నమాట. అట్టహాసంగా వికటంగా నవ్వుతూ వాడేమన్నాడంటే, సంహారంతో నా పని పూర్తయిపోతుంది. చండకౌశికుడు చెప్పిన దాని ప్రకారం ఇంకా నా మీద నీకు ఎట్లాంటి అధికారం ఉండదు. దిస్ ఈజ్ ది లాస్ట్ టాస్క్ నువ్వు నాకు ఇచ్చేది. వీడిని చంపంగానే నేను ఇంకా నా లోకాల్లోకి వెళ్ళిపోతాను. నేను ఇంకా నీకు ఏ పని చెయ్యను, ఆ విషయం నీకు తెలుసు కదా అంటూ రాక్షసుడి ఆ తల ఆకాశంలో తోకచుక్కలాగా వెళ్ళిపోయింది. దాని వెంటబడి చక్రం లాంటి గిరగిరా తిరుగుతూ ఉన్న ఆకారం కూడా దాని వెంట, తల వెంట వెళ్ళిపోయింది. కంసుడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి కాసేపు తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ నందగోపుడి నట్టింటి దూలం మీద చాలా కాలం నుంచి పెట్టిన ఒక పాత బండి చక్రం ఒకటి కదలినట్టుగా చప్పుడైంది. అందరూ నిద్ర నుంచి లేచి అటు ఇటు తిరిగి ఏమిటా చప్పుడు అని చూద్దామని ట్రై చేశారు. కానీ ఏం తెలియలే. ఆ చప్పుడేమో మాయమైపోయింది. బండి చక్రం పెట్టిన దూలం కిందగా కరెక్ట్గా మన కృష్ణుడు నిద్రపోతూ ఉన్నటువంటి ఉయ్యాల ఉన్నది. దాని పక్కనే యశోద నిద్రిస్తూ ఉన్న మంచం ఉన్నది. కోకిలమ్మ రోహిణితో కలిసి చాలాసేపు అటు ఇటు తిరుగుతూ సవ్వడేమిటి అని కనిపెట్టి చూసింది. కానీ పాపం తెలియలే. చిట్ట చివరికి
ఆముదపు బుడ్డి దీపాన్ని భోషాణం మీద పెట్టి కొబ్బరాకుల చాప మీద పడుకుంటూ ఇట్లా అనుకుంది. అటక మీద పందికొక్కులు ఎక్కువైపోయినాయి, ఒకరోజు ఇంటి అటకంతా తీసి లోపల ఉన్న ఈ జీవులన్నిటినీ పంపించేసేయాలి బయటికి, బూజంతా దులపాలి అనుకుంది. రాత్రిపూట వ్రజగ్రామంలో దొంగల భయం ఎక్కువగా ఉండేది. కేసుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ప్రభుత్వాధికారుల్లో కొంతమంది, భటుల్లో కొంతమంది రాత్రిపూట ముసుగులేసుకొని మారువేషాలతో బందిపోటు దొంగల్లాగా వచ్చి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఈటెలతో బల్లాలతో దాడులు చేస్తున్నారు. గోపకులలో తిరుగుబాటు యోధులు అంటే గోపకులందరూ కూడా ఇక్కడ వీళ్ళు విప్లవం చేసి కేసికి మేము పన్ను కట్టము అని తిరుగుబాటు చేశారు కదా, ఆ తిరుగుబాటు యోధులు వచ్చినప్పటి నుంచి కొంత దొంగల భయం తగ్గింది. అక్కడక్కడ ఇంకా విపరీతంగానే ఉన్నది. అందుకని ఏం చేస్తున్నారంటే వ్రజగ్రామంలో ఉన్న యువకులు వాళ్ళల్లో వాళ్ళు వంతులేసుకొని కాపలాలు కాస్తున్నారు రాత్రిపూట. ఆ గ్రామ రక్షక దళాలని, గ్రామాన్ని రక్షించటానికి ఇట్లా వాళ్ళల్లో వాళ్ళు తయారైన దళములుగా తయారైన వాళ్ళని వీరభద్రులు అని పేరు పెట్టుకున్నారు. ఒక్కొక్క గణం వారు కలిసి మీటింగ్ పెట్టుకోవటానికి కోసం అని చెప్పి గ్రామంలో 4 పొలిమేరల్లోనూ మంటపాలు కట్టుకున్నారు. 4 పక్కల మంటపం, ఒక్కొక్క మంటపంలో వాళ్ళు కలిసి మాట్లాడుకోవటానికి మంటపాలు కట్టుకున్నారు. వాటిని గ్రామ దేవతల ఆలయాలు అంటారనమాట. పొలిమేరమ్మ గుళ్ళు, పోలేరమ్మ గుడులు అని కూడా అంటారు. పోరాటం నేర్చిన గిత్తలతో పొటేళ్లతో వీరభద్రులు ఇత్తడి తాళాల భజనలు చేస్తూ గజ్జల కర్రలు చప్పుడు చేస్తూ పొలిమేరమ్మ గుడి దగ్గరికి చేరుకుంటారు. చేరినప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తారంటే చేతిలో ఇత్తడి తాళాలు పెట్టి భజనలు చేస్తూ ఉంటారు. కర్రలకు గజ్జలు కట్టి శబ్దం చేస్తూ ఆ పోలేరమ్మ గుడి అంటే ఆ మండపం దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు పాపం మంటపం దగ్గరికి వచ్చినప్పుడల్లా వాళ్ళ కోసం వేడివేడిగా పులగం వండి పెడతారు. ఈ గ్రామంలో స్త్రీలు ఒక్కొక్కళ్ళు వంతులేసుకొని, అంటే వాళ్ళు పాపం కావాలని కాపలా కాస్తున్నారు, వాళ్ళకి ఆహారం ఉండాలి కదా అని వాళ్ళకు వేడివేడిగా పులగం చేసి పెడతారు. ఆ ఊళ్ళోనే ఉంటున్న సాయుధ భటులు, అక్కడంతా కూడా వీళ్ళందరూ ట్రైన్ అప్ అయ్యారు బాగా. సాయుధ భటులు అంటే ఆయుధాలు పట్టుకున్న భటులు కొంతమంది ఆలయం దగ్గరే ఉండి వీళ్ళని పాపం వచ్చే వాళ్ళకి ఈ రక్షణ శాఖ సరిగా ఉన్నారా లేదా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళ క్షేమం గమనించుకుంటూ ఉన్నారు. అంటే కేవలం ఊళ్ళో వాళ్ళు రక్షణ శాఖగా నిలబడినా వాళ్ళని వదిలేయలేదు. ఊళ్ళో వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. అట్లా నిలబడిన స్థానిక భటులకు క్షేత్రపాలురు అని పేరు. వాళ్ళనే పోతురాజులని కూడా అంటారు. పల్లెటూళ్ళల్లో రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారనమాట. నిజంగా అవసరమైనప్పుడు ఉండాలి కాబట్టి గిత్తలు పొట్టేళ్ళు వాళ్ళ దగ్గర కట్టి ఉంటాయిట. పోతురాజులు అనేవాళ్ళు అంటే ఆ స్థానిక భటులు నిలబడి ఆనుకొని ఉండటానికి గుంజలు పాతబడి ఉంటాయి. పాపం వాళ్ళు నిలబడే ఉండాలి, అందుకని పెద్ద పెద్ద గుంజలు ఉంటే ఆ గుంజలు ఆనుకొని నిలబడతారనమాట వాళ్ళు. ఆ గుంజలని క్షేత్రపాల శృంగములు లేకపోతే పోతురాజు కొయ్యలు అంటారుట. వీళ్ళందరికీ రాత్రి పులగం కోసం మరి పెసరపప్పు బియ్యము కావాలి కదా, వారానికి ఒక్కసారి గ్రామవాసులు ఇంటింటికి వరుసగా పంపిస్తారనమాట. ప్రతి ఇంటి నుంచి కొంచెం పెసరపప్పు కొంచెం బియ్యం పంపిస్తే వీళ్లకు వండి పెట్టేవాళ్ళు వేరే ఇంకొకళ్ళు వండి పెడతారు. ఈ పంపే తినుబండారాలన్నిటికీ కూడా బలి అని పేరుట. ఆ రోజు అర్ధరాత్రి నందుడి గ్రామం వైపున్న క్షేత్రపాలకులందరికీ కూడా నందుడి ఇంటి కప్పు మీద ఒక రాక్షసుడి తల నోరు తెచ్చుకొని కోరలతో వికృతంగా కనపడిందిట. వీళ్ళందరూ చూశారు. వాళ్ళందరూ చాలా కలవరం పడ్డారట. ఆ రోజు రాత్రి పోతురాజుల్లో ఒకడుగా ఉన్న శతగోపుడు, పోతురాజుల్లో శతగోపుడు కూడా ఉన్నాడు. వీడెవడో పిశాచము, ఇది ఎవరిల్లు అనుకొని వచ్చాడో రేపు మధ్యాహ్నానికి ముందే దుర్గ మహర్షిని పిలిపించి హోమకాండ చేయించాలి. మొన్ననే ఒక దయ్యం పట్టిన ఆడది నందగోపుడి ఇంటికి వచ్చి చనిపోయింది అన్నాడు. మర్నాడు ఉదయం యశోద రోహిణి పిల్లవాడికి స్నానం చేయించి బొట్టు కాటిక పెట్టి ఊయల తొట్టిలో నిద్రపుచ్చి
వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఉన్నట్టుండి దూలం పైనున్న బండి చక్రం కదిలి గిర్రుం తిరిగింది. దూరానికి వేళ్లాడుతున్న ఊయల తొట్టిలో ఉన్న పిల్లవాడు కెవ్వున కేకబెట్టి కాళ్ళు చేతులు కదిలిచ్చాడు. బండి చక్రం వేగం ఎక్కువైపోయి రివ్వున శబ్దం చేస్తూ ఉయ్యాల్లో ఉన్న మంచంలోకి దొర్లింది. చక్రం వేగానికి నిప్పులు పుట్టి చక్రం చుట్టూతా నిప్పు రవ్వలు కనిపించినాయిట. అంటే ఆ మచ్చు మీద నుంచి కిందకి ఉయ్యాల్లోకి డైరెక్ట్గా చక్రం పడింది అనమాట. అంటే ఆ రాక్షసుడు ఆవేశించాడు ఆ చక్రాన్ని. సో వాడు ఆ స్పీడ్కి నిపురవలు కూడా పుట్టినాయి. అంత వేగంతో పడుతున్న బండి చక్రపు అంచు తొట్లో ఉన్న ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు కాళ్ళు చేతులు విసురుతూ ఉన్నాడు కదా, ఆ విసురుగా పిల్లవాడి కాలు ఆ చక్రానికి తగిలిందిట. ఆ తగలంగానే చక్రం మళ్ళా పైకి ఎగిరి పెళ్ళున బద్దలై చిన్న చిన్న తుంపులైపోయిందిట. దాని నుంచి రక్తం త్వరగా గోడలంతా పడ్డదిట. విరిగిన చక్రపు ముక్కలు నేల మీద పడంగానే అవన్నీ ఎముకలు, కళ్ళ గుడ్లు, కాళ్ళు, చేతులు, మొండెము, ఆ రకంగా పేగులు, గుండెలాగా కింద పడ్డాయిట. అవి చక్రం కింద పడితే చక్రం ముక్కలు వడలా, కాళ్ళు, చేతులు, గుండె ఇవన్నీ ముక్కలు ముక్కలుగా పడ్డాయి. పిల్లవాడు పెద్దగా ఏడుస్తున్నాడు. మంత్రసాని కోకిలమ్మ పరిగెత్తుకొని వచ్చింది. వచ్చేటప్పటికి గదంతా రాక్షసుణ్ణి వేటాడినట్టుగా ఉందిట. పిశాచాల వంట ఇంటిలాగా భీభత్సంగా ఉందిట. ఒక్క క్షణంలో అన్నీ మాయమైపోయి బండి చక్రపు కర్ర ముక్కలు మటుకు కింద పడున్నాయిట. ఈవిడ చూసినవన్నీ మాయమైపోయినాయి. ఆ పిశాచపు ముక్కలు, దేహఖండాలు, కళ్ళు, కాళ్ళు, కనుగుడ్లు, చేతుల ముక్కలు, మొండెవన్నీ మాయమైపోయి కేవలం బండి చక్రపు ముక్కలు మటుకు పడున్నాయిట. కోకిలమ్మ పెట్టిన కేకలకి బొబ్బలకి పెద్ద పెద్దగా వచ్చింది కదా ఈవిడ. యశోద, రోహిణి అందరూ పరిగెత్తుకొచ్చారు. రాక్షసుడి దేహఖండాలు చూశానని కోకిలమ్మ చెబుతోంది కానీ ఎవళ్ళకి నమ్మకం కాలేదు. ఇంతలో శతగోపుడితో గర్గ మహర్షి పుణ్యావచన ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి ముంగిలిలో అడుగు పెడుతూనే పిశాచం వచ్చుట చచ్చుట కూడా అయిపోయింది. వీడు శకటాసురుడు అనే పిశాచము, చండకౌశికుడు శిష్యుడు ముండకౌశికుడు కంసుణ్ణి రక్షించటానికి చేసిన పని ఇది. ఇక్కడ ఉన్నది వశిష్ఠ పీఠం అని వాళ్ళకి తెలియటం లేదు. తెచ్చిన పుణ్యావచన ద్రవ్యాలను వేస్ట్ చేయటం ఎందుకు, ఎల్లుండి ఎట్లాగూ పిల్లలకు పేరు పెట్టే నామకరణ మహోత్సవం ఉంది కదా, దానికి పుణ్యావచనం ఇవాళ చేసేస్తాను అని నవ్వుతూ వేదోక్తంగా పుణ్యాహ క్రియలు జరిపించాడు ఆయన. పిల్లవాడికి సకల దేవతా కవచ మంత్రాన్ని కూడా న్యాసం చేశాడు. అందరూ దేవతలు రక్షించాలి ఈ పిల్లవాడిని అని. అంటే గర్గ మహర్షికి తెలుసు ఈ పిల్లవాడు సామాన్యుడు కాదని. ఆ పిశాచం రాను వచ్చింది, చావను చచ్చింది అని అన్నాడు. అందుకే నవ్వుతూ చేస్తూ ఉన్నాడు. ఇతడి కళ్ళను సూర్యచంద్రులు, ముక్కుని అశ్వని దేవతలు, చెవులను బృహస్పతి, నోటిని అగ్నిహోత్రుడు, చేతుల్ని ఇంద్రుడు, పాదాల్ని వాయుదేవుడు భద్రంగా పరిపాలింతురుగాక, కాపాడుదురుగాక, హృదయాన్ని సర్వశరీర రూపుడైన విష్ణువే పరిపాలించుగాక ఈ పిల్లవాడికి అని మంత్రాలు చదివి గర్గ మహర్షి పిల్లవాడి చెవిలో తులసి దళాలు పెట్టారుట, చెవి మీద పైన. అతడు న్యాసం చేసిన దేవతల క్రమాన్ని గుర్తుపెట్టుకొని కోకిలమ్మ దాన్నే ఒక జోలపాటగా కూర్చింది. అప్పటి నుంచి అదే జోలపాట పిల్లవాడికి పాడుతూ ఉన్నారుట. మన 20th రికార్డ్ నెంబర్ అయిపోయింది.